తండ్రి చేత చిన్ననాడే విడువబడ్డాడు. తల్లి రెక్కల క్రింద ఒంటరిగా పెరిగినవాడు. గురూజీ దాదూజీ ఆశీర్వాదం వల్ల బిజాపూర్ నవాబ్ ను, ఢిల్లీ సుల్తాన్ ను ఎదురించి మహారాష్ట్ర రాజ్యాన్ని స్థాపించిన ఆ ఒక్కడు ఇప్పటికీ ఎప్పటికీ ప్రజలు వాళ్ళ గుండెల్లో పెట్టుకుని పూజించే ఆ ధీరాది ధీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఎంతో రాజ్యాన్ని విస్తరించి స్థాపించిన తర్వాత రాజ్యం మీద మోజుపోయి ఇంత రాజ్యాన్ని స్థాపించిన తర్వాత దీన్ని రక్షించి పెంచేవారు కరువయ్యారు. తన పెద్ద కుమారుడు సంభాజీ విషయలోలుడై రాజ్య అర్హతను కోల్పోయాడు. ఇప్పుడు తన రాజ్యాన్ని ఎవరికి అప్పగించాలి అని అర్థం కాలే. పోని తన రెండో భార్య సోయారాబాయి పుత్రుడైన రాజారాం కి రాజ్యం అప్పగిద్దాం అనుకుంటే రెండో భార్య మోజులో పడి ఎక్కడ తల్లి లేని సంభాజీకి మోసం చేశాడో అనే నింద మోయాల్సి వస్తుందని ఆలోచిస్తూ ఉండేవాడు. పెద్ద కొడుకైన సంభాజీ పన్హాలా కోటలో బంధించున్నప్పుడు, అదే హౌస్ అరెస్ట్ లాగా, శివాజీ చనిపోయిన వార్త ఆలస్యంగా తెలియడం వల్ల సంభాజీ వెళ్లేలోపు దాన సంస్కారాలు అయ్యి శివాజీ యొక్క రెండో భార్య అయిన సోయారాబాయి కొడుకైన 10 years రాజారాం ను రాజ్యానికి రాజుగా చేయాలని సిద్ధం చేశారంట. ఇది తెలుసుకున్న సంభాజీ దీన్ని తీవ్రంగా ఖండించడం వల్ల మళ్ళీ శివాజీ తరువాత ఛత్రపతిగా సింహాసనాన్ని అధిరోహించాడు. ఇవన్నీ సరే గాని శివాజీ ఎలా చనిపోయారు? ఆయన చనిపోలేదు, చంపబడ్డారు. అవును, కొన్ని థియరీస్ ప్రకారం ఆయన బ్రతికుంటే ఎక్కడ పెద్ద కొడుకైన సంభాజీని రాజ్యానికి నెక్స్ట్ ఛత్రపతిగా చేస్తాడో అని భావించి రెండో భార్య సోయారాబాయి కొంత నమ్మకంగా ఉండే మంత్రులతో చేతులు కలిపి విషం ఇచ్చారంట. ఓరి దేవుడు! ఇంకొన్ని థియరీస్ ప్రకారం ఆయన ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల చనిపోయారంట. చాలా మంది మాత్రం రెండో భార్య చంపించింది అని నమ్ముతారు. ఏ వీరాది వీరుడు హరిభయంకరుడై శత్రువులకి దుర్నిరీక్షుడై యుద్ధ రంగంలో శత్రువుల్ని చీల్చి చెండాడాడో ఆ వీరాది వీరుడు మనల్ని వదిలి ఏప్రిల్ 3వ తారీఖు 1680లో కన్నుమూశాడు.